రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో అరాచకం మోసం తప్ప ఏముందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నించారు. ఆయన సూలూరుపేటలో కూటమి పాలన రెండేళ్లైన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ బెలూన్లు ఎగరవేశారు. రాష్ట్రంలో అరాచకం దోపిడీలు తప్ప ప్రజాస్వామ్యం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. రేపు 12వ తారీఖున మరి నిరసన ర్యాలీ నియోజకవర్గ కేంద్రంలో మరి ర్యాలీ చేసి ప్రజల దృష్టికి తీసుకుపోవడం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం, మరి వెన్నుపోటు గురించి, ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అన్నింటి గురించి కూడా అందరూ కూడా చక్కగా మాట్లాడారు. మరి కుమార్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని పైనుంచి కిందాక అంతా వదిలేసాడు. ఆయన మొత్తం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అది తథ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మోసాలకి, వారి అబద్ధాలకి దానికి హద్దే ఉండదు. ఆకాశమే హద్దు ఆయనకి. ఎలాంటి భయము లేదు, జంకు లేదు. ప్రజలన్నా మరి ఎందుకు ఆయనకి ఈ సమాజం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఎవరిని చూసి కూడా మనం ఈ తప్పు చెప్తున్నాము, ఇది భవిష్యత్తులో ఆయన్ని మించిన ఎవరు కూడా ఈ ప్రపంచంలోనే లేరు. మనం 2024 ఎన్నికలకు ముందు మనం చూసాం. మరి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అనేక కార్యక్రమాలు చెప్పారు. వీటన్నిటిని అధికారంలోకి వస్తే నెరవేరుస్తారని చెప్పారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పులు చేశారు. అరవై చేసింది 3.5 లక్షల కోట్లు. వాళ్ళే చెప్పారు, అసెంబ్లీ సాక్షి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో మన వాళ్ళు అలా ప్రజలకి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ప్రభుత్వాన్ని నుంచి ఒక సహాయం అందేది. ఏదో ఒక స్కీమ్ చెప్పిన మాట ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఏదైతే మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో చాలామంది మహిళలు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చింది. వాళ్ళకి గొప్పగా ఎదిగారు. కార్యక్రమం చూసాం. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా గొప్పగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అన్నింటి కూడా మెరుగైన కార్యక్రమాలు ఇస్తాను, ఆయనకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇది 3వ జగన్మోహన్ గారు ఇస్తే దానికి ఒక పేరు మార్చారు. ఆయన శ్రీనిధి, ఆడబిడ్డ నిధి అని ఒక పేరు పెట్టాడు. జగన్మోహన్ గారి చేతి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళకి 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి, వాళ్ళని ఆర్థికంగా స్థిరపడడానికి ఏర్పాటు ఆయన చేసి 5 సంవత్సరాలు నెరవేరిస్తే ఎన్నికలకు ముందున ఇదే చేతి కార్యక్రమాన్ని పేరు మార్చి ఆ ఆడబిడ్డ నిధి అని పెట్టి నెలలా 15,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 18,000 రూపాయలు. జగన్మోహన్ గారు ఇస్తుందంతా 18,750 రూపాయలు ఇచ్చి దాంతోపాటు మళ్ళీ 37,250 రూపాయలు. ఈరోజు ఆ స్కూల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. స్కూల్స్ పట్టుకునే వాళ్ళే. ఇందాక కుమార్ గారు చెప్పినట్టు ఆయనేమో విద్యాశాఖ మంత్రి, లోకేష్ బాబు గారేమో ఆయన ఎప్పుడు విద్యాశాఖ గురించి ఆలోచన చేయరు. ఆయన ఇండస్ట్రీస్ గురించి చూస్తారు. అంటే రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆ పరిశ్రమల మంత్రి మీద నెపం దోసి వాళ్ళని జైలుకి పంపించడానికి ఈయన పక్క నుండి మొత్తం నడిపించేది ఈయన, మొత్తం దండుకునేది ఈయన, మొత్తం వ్యవహారం నడిపించేది ఈయన. ఏం చెప్తారు, నా ఇష్టం, ఎవరికైనా 99 పైసలకు కాదు, రూపాయి 1 పైసా కూడా ఇచ్చేస్తారు పోయమంటాడు. అంటే వీళ్ళు ఆయన చిన్న ఆయన చుమ్మైనట్టు, వీళ్ళ తాతగా జాగీర్ అయినట్టు ఈ రాష్ట్రం యొక్క సంపదని, ప్రజల యొక్క భూమిని తనకు కావాల్సిన వాళ్ళకి, కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఉద్ధరంగా ఇచ్చేసే కార్యక్రమం చేస్తే మరి నిర్భయంగా చెప్తారు ఆయన. మరి ఈరోజు స్కూల్స్ అపరిస్తున్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగకైనా 3,000 రూపాయలు ఇచ్చారు అంటున్నారు. మరి ఇవాళ కాదు, వాళ్ళకి విద్య కూడా వస్తుంది. మరి హాస్పిటల్స్ వస్తాయి, బోధన ఆసుపత్రులు వస్తే మంచి వైద్యం అంటుంది. ఈరోజు
వైద్యం మరి హాస్పిటల్ పోతే మందులు లేని పరిస్థితి, సక్రమంగా డాక్టర్లు లేని పరిస్థితి, మందులు బయట కొనుక్కోమంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ పెట్టారు, ఉదాహరణ కిడ్నీ సెంటర్, హాస్పిటల్స్ ఇన్ని చేస్తే మరి మన వాళ్ళు చెప్పినట్టుగా మనం అనేక కార్యక్రమాలు చేస్తే మనం చెప్పుకోలేకపోయాం. చేయని కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసినట్టుగా భ్రమ కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఆయన? సంపద సృష్టిస్తాను, అప్పుదేను, సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానని చెప్పారు. అది నాకు బాగా తెలుసు, నేను తెలియగలని చెప్పి ఈ సంపద సృష్టి ఏమైందో చెప్పాలి. అది మాట్లాడాడు. తెచ్చిన అప్పుల్ని మనం అంటారు, ఎమ్మెల్యేల కాడ నుంచి చంద్రబాబు నాయుడు కాడ నుంచి నాయకుల దాకా జగన్మోహన్ గారు ఆర్థిక విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, శ్రీలంక చేసేస్తాడు, ఇంకోటి చేస్తారు. అయితే వీళ్ళు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలనే ఇంచుమించు సుమారు 4,05 లక్షల కోట్లు ఇచ్చేశారు. ఏమన్నా ప్రజలకు ₹1 ఇచ్చారంటే ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం పెన్షన్ కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క పెన్షన్ కూడా ఈరోజు కొత్తగా పెన్షన్ ఇచ్చలేదు.